తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నత నామంలో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ కొవ్వూరు స్థానిక క్రీస్తు సంఘ సభ్యులందరికీ కూడా నా వందనాలు చెల్లిస్తున్నానండి. దేవుని మహాకృపను బట్టి మనం ఈరోజు దేవుని సన్నిధానంలో దేవునికి ఏది ఇష్టమో, ఎలా ఉంటే ఇష్టమో మనం గ్రంథం నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందామండి. యేసుక్రీస్తు ప్రభువారిని ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను అన్నారంటే ఎలాగా ఆయన జీవితాన్ని జీవిస్తే దేవుడు ఆనందించారో గ్రంథం నుండి మనం చూద్దాం. అంత మాత్రమే కాకుండా ఇష్టలుగా ఉండటానికి కారణం ఏంటంటే విధేయత. చెప్పండి, విధేయత. విధేయత, అవిధేయత. అంటే విధేయత ఎలా వస్తుందంటే మాట వినటంలో వస్తుంది. మాట విని దాని ప్రకారంగా నడుస్తూ ఉన్నప్పుడు విధేయులు అవుతూ ఉంటారు. కుటుంబంలో పిల్లలు కానివ్వండి, వర్క్ చేస్తున్న కాడ వర్కర్స్ కానివ్వండి, స్కూల్లో స్టూడెంట్ కానివ్వండి, ఎవరైనప్పటికీ కూడా వింటే విధేయత వస్తుంది. విధేయత లేకపోతే అంత ఇష్టముగా ఉండలేరు మనుషులకి. అలాగా దేవుని గ్రంథాన్ని ఈ రోజుని మనం ఒక పాఠాన్ని నేర్చుకుందాం. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయములో 7 నుండి ఇలా వ్రాయబడి ఉంది. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చూడండి, ఇక్కడ శరీరాన్ని ధరించుకున్న దినాలు, మనం కూడా శరీరాన్ని ధరించుకున్నాం. శరీరాన్ని ధరించుకున్న దినాల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరింపబడింది. అంటే భయము భక్తి ఉండాలి. మరణం నుండి తప్పించడం అంటే మరి మరణించేశారు కదా యేసు ప్రభు వారు. అంటే 2 మరణాలు ఉన్నాయి. ఒకటి ఆత్మీయ మరణము, ఒకటి శరీర మరణము. 2 జన్మలు ఉన్నాయి. ఒకటి తల్లి గర్భం నుండి జన్మించేటువంటి జన్మ, 2 బాప్తిసం వల్ల జన్మించేటువంటి జన్మ. ఇది ప్రపంచానికి తెలియాలి. అదే సువార్త ప్రకటిస్తున్నప్పుడు చాలామంది సువార్థికులు దాన్ని తెలియచేస్తూ ఉంటారు. దాన్ని అంటున్నాడండి, భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన కుమారుడయ్యుండి, చూడండి, కుమారుడయ్యుండి కూడా భయభక్తులు కలిగి ఉంటున్నాడు, ప్రార్థనలు చేస్తున్నాడు. మరలా అంటున్నాడు, తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేది ప్రాముఖ్యం. శ్రమల వలన ఏమి నేర్చుకుంటామంటే విధేయత నేర్చుకుంటాం. ఏమి నేర్చుకుంటాం? విధేయత నేర్చుకుంటాం. విధేయత నేర్చుకుంటాం. శ్రమలు లేకపోతే మనకి విధేయత అనేది రాదండి. శ్రమలు లేకపోతే విధేయత రాదు. శ్రమల వలన విధేయత నేర్చుకుంటాం. విధేయత నేర్చుకుంటాం. ఈ విధేయత లేకపోవటంలో ఎక్కడెక్కడ ఎవరెవరు పడిపోయారో, ఎవరెవరు దేవునిలోండి తొలగిపోయారో ఒకసారి మనం చూద్దామండి. ఎలా తొలగిపోయారు అని అంటే, పేతురు రాసిన పత్రికలో 1 పేతురు
మొదటి పేతురు 3వ అధ్యాయము, మొదటి పేతురు 3వ అధ్యాయంలో 19 చదువుతున్న, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో వాడు సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, చూడండి, నోవహు దినాల్లో కూడా మనుషులు ఏమైపోయారటండి? అవిధేయులైనటువంటి వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపంగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. అంటే విధేయత చూపించారు 8 మంది. అంటే చాలా మంది అవిధేయులు అయిపోయారు అనమాట. అవిధేయులు అయిపోయిన దాన్ని గ్రంథం వివరిస్తుంది. ఎవరెవరు అవిధేయులు అయిపోతున్నారో, అవిధేయులైనటువంటి వారు దేవునికి ఇష్టలుగా ఉండలేరు. ఇంకా మనం చూస్తే హెబ్రీల్కి రాసిన పత్రికలోనే 3వ అధ్యాయం అండి. హెబ్రీల్కి రాసిన పత్రికలో 3వ అధ్యాయము 18 చదువుతున్నాను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసినో అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా విశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని ఏం చేస్తున్నారంట? అవిశ్వాసము చేతనే వారు ఏం చేయలేదంట? విశ్వాసము కలిగిన వారై ఉండాలంటే వాళ్ళు ఎలా ఉన్నారంట? అవిశ్వాసముగా ఉన్నారట. అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము. అంటే కానాను తీసుకువెళ్తున్నాడు దేవుడు విశ్రాంతి ఇవ్వటానికి, నెమ్మదినివ్వటానికి. కానీ మధ్యలోనే వాళ్ళు ఏమైపోయారంటే అవిశ్వాసం చేత ఏమైపోయారు చెప్పండి? రాలిపోయారు. ఎందుకు రాలిపోయారంటే అవిధేయత వల్ల అని చెబుతుంది గ్రంథం. దేనివల్ల అండి? అవిధేయత వల్ల. మనం పాఠాన్ని నేర్చుకుంటూ మనకి గ్రంథకర్త పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించినటువంటి గ్రంథకర్త ఈ మాటలు ప్రతిదాన్ని కూడా విశ్వాస జీవితంలో మనం అన్వయించుకుని మన మనసును సరిచేసుకోకపోతే మనం కూడా అదే పరిస్థితికి వెళ్ళిపోతాం. దాన్ని ఇంకా అంటున్నాడు, ఏమంటున్నాడంటే 4వ అధ్యాయము హెబ్రీ గ్రంథకర్త 4వ అధ్యాయము 2వ వచనంలో, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను గాని వారి వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు. ఎప్పుడు కూడా సహవాసాన్ని కరెక్ట్గా లేకపోతే మనం పాడైపోతాం. వాక్యం వింటున్నాం, వాక్యం చేస్తున్నారు వాళ్ళు కూడా, కానీ ఏం చేస్తున్నారంటే విశ్వాసం గలవారై అంటే కలిసి ఉండలేకపోతున్నారు. లేకపోవటంలో అంటున్నాడు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమాయను. వాక్యం ప్రయోజనం అవదండి. సభలకు వెళ్తూ ఉంటారు, కోటాలు ఎక్కడైనా గృహకూడికలకి లేకపోతే ఏదైనా కోటాలకి వెళ్తూ ఉంటారు, లేకపోతే చర్చిలకు వెళ్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఎలా ఉంటారంటే అవిశ్వాసముగానే ఉంటారు, వాక్యంతో కలిసి ఉండలేరు అనమాట. అప్పుడు వాక్యం ఏమైపోతుందంటే ప్రయోజనం లేకుండా అయిపోతుంది. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమైనది. ఎలా ఉందంటండి? గొప్ప లాభసాధనం, మామూలు సాధనం కాదంటండి. ఏ వ్యాపారం చేసినా ఏది చేసినా నష్టం వచ్చేసిందండి అంటాం. అబ్బాయి అసలు ఏం బాగలేదండి, వ్యవసాయం నష్టం వచ్చేసిందండి, ఏం బాగలేదండి వ్యాపారం నష్టం వచ్చేసింది, బిజినెస్ నష్టం వచ్చేసిందండి అంటారు. కానీ సంతుష్టి సహితమైన భక్తి చేస్తే గొప్ప లాభసాధంగా ఉంటుందంటండి. సంతుష్టి సహితమైన భక్తిని చేయటానికి విధేయత కావాలి. ఏం కావాలి చెప్పండి? విధేయత కావాలి. అలాగా నోవహు కాలంలో చెబుతున్నారండి, ఇశ్రాయేలు అరణ్యంలో నడుస్తున్నటువంటి కాలంలో కూడా చెబుతున్నారండి. ఇంకొక మాట చూస్తే 4వ అధ్యాయంలోనే హెబ్రీలకు రాసిన పత్రిక, మనం హెబ్రీ గ్రంథాన్ని సుమారుగా ఒక 4 నెలలు నేర్చుకున్నాం కదండి. 4 నెలలు హెబ్రీ పుస్తకాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడ 4 వారిలో కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురని మాట నిశ్చయము. గనుక ముందు సువార్త వినిన వారు
అవిధేయత చేత ప్రవేశింపలేదు. గనుకను నేడు మీరు ఆయన మాట విని ఎడల మీ హృదయములను కఠినపరుచుకొనకూడని వెనక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. అంటే నేడు అంటే ఈరోజు మనం బ్రతుకున్నాం. ఈ రోజుని ఈ పునరుద్ధాన దినములో దేవుని సన్నిధానానికి వచ్చామంటే నేడు అనే ఒక దినాన్ని దేవుడు మనకి ఈ వారమంతా బ్రతికించాడంటే మనం ఎంత బాగా ఉండాలో చూడండి. ఇక్కడ దేని చేత ముందు సువార్త వినిన వారు, మేము ముందు వినేస్తామండి, మాకు ఎప్పటి నుంచో తెలుసండి అనుకుంటూ ఉంటామండి. ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత సువార్త విన్నటువంటి వాళ్ళండి. యోధులు వెళ్ళలేకపోయారండి. ఈ రోజుని ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఎంఆర్ఓ గారు చనిపోయారండి, పరమపదించారండి, పరలోకి వెళ్ళిపోయారండి, పరలోకి పిలిపండి. ఈరోజు డాక్టర్ గారండి, ఈ రోజున కలెక్టర్ గారండి, ఈరోజు సామాన్యులు చనిపోయిన అలా అనుకుంటామండి. ఎలా అనుకుంటావు నువ్వు? ఎలా అనుకుంటామండి మనం? ఎలా అనుకుంటాం మనం? అసలు ఈ వాక్యాలు చూస్తుంటే సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేకపోయారండి. మనకు ఏమాత్రం భయం ఉండదండి. అబ్రహాముని దేవుడు ఏమన్నాడంటే అండి, అబ్రహాముని నా ఫ్రెండ్ అన్నాడు. దేవునికి ఫ్రెండ్ ఏంటండి బాబు? అబ్రహాము నా స్నేహితుడు. ఉట్టినే అంటాడండి దేవుడు. ఉట్టినే స్నేహం చేస్తాడా? స్నేహితుడు అని చెప్పగలరండి అసలు? ఏమండి, ఉట్టినే ఒక ఉన్నతమైన వ్యక్తి నా ఫ్రెండ్ అని చెప్పగలరా అంటే చెప్పటానికి అర్హత కలిగినటువంటి వాడు ఎవరంటే అబ్రహాం. ఎలాంటి అర్హత కలిగి ఉన్నాడంటే అబ్రహాం అండి, ఆయన మాట చెప్పాడు, అబ్రహాం నీ తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టేయాలి, నీ దేశాన్ని విడిచిపెట్టేయాలి, నీ బంధువులు విడిచిపెట్టేయాలి, నేను చూపిస్తున్న ఆ దేశానికి నువ్వు వెళ్ళిపోవాలి. ఏంటంటే బాబు, నిజంగా అబ్రహాం వెళ్ళిపోవటమే కాకుండా ఒక వ్యక్తిని దేవుడు అంత గొప్ప చేస్తున్నాడంటే అండి, అతనిలో ఏదో గొప్ప ఉంది, దేవుని కోసం బ్రతికే ఆ గొప్పతనం ఉంది. ఆ గొప్పతనాన్ని బట్టి దేవుడు చెబుతున్నాడు. మనం కూడా అలా గొప్పగా బ్రతకటానికి నేడు అనే ఒక దినం ఇచ్చినప్పుడు, దేవుని వర్తమానం మనం వింటున్నప్పుడు మన హృదయాలు సమ్మతపరుచుకుంటూ ఉండాలి. చాలామంది అండి దేవుని మాట వినరండి. ఒకసారి అబ్రహాము గురించి మనం చూస్తే ఆదికాండము 22వ అధ్యాయములో 10వ వచనం చదువుతున్నాను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్నేమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనక తీయలేదంటండి. ఈ మాట మీకు ఒకసారి ఆలోచించండి. కుమారుని అడిగితే వెనక తీయలేదంటండి. కన్న కొడుకుని కత్తి తీసుకుని ఆ వృద్ధాప్యంలో బలి ఇవ్వటానికి తీసుకెళ్ళిపోయాడు. ఆ 3 రోజులు ప్రయాణం అయిపోయి మోరబు ప్రాంతం దగ్గరికి వెళ్ళిపోయి, నిజంగా దేవుడు ఉట్టినే నా స్నేహితుడు అంటాడా? అనడండి. అంటున్నాడు, వెనక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువల్ల నాకు కనబడుచున్నదని. నువ్వు దేవునికి భయపడతామంటే అది భయపడతామంటే ఏంటంటే నటించడం కాదండి. చాలామంది నటించేస్తారండి. పని చేయటము భయపడతామంటే చెప్పింది చేయటం, చెప్పినట్టు బ్రతకటం, చెప్పినట్టు నీ కుటుంబాన్ని నడిపించుకోవటం. తన కొడుకుని బలివ్వటానికి కూడా వెనకాడనటువంటి వాడు, తన ఇంటిలో సుమారుగా 1000 మందికి దేవుని యొక్క విధి విధానాలు, కట్టడలు, దేవుని యొక్క నీతి న్యాయములు నేర్పిస్తున్నటువంటి వాడు అబ్రహాం.
అందరూ గొడ్డుమతో వీడికి పిల్లలు లేరు, దేవుడు వీడితో మాట్లాడాడంటని అందరూ హేళన చేస్తున్నప్పటికీ కూడా ఆయన దేవుని మీద నమ్మకం ఉంచుకున్నాడు. మన చిన్న ఉద్యోగం ఉన్నదనుకోండి, చిన్న వ్యాపారం ఉందనుకోండి, చిన్న వ్యవసాయం ఉందనుకోండి, ఖాళీ ఉండదండి. ఇంకా పిల్లలకి చెప్పడానికి ఉండదు, మనం నడవటానికి ఉండదు. కానీ అబ్రాహాము అంత గొప్పవాడిగా ఉండటానికి, స్నేహితుడు అవటానికి కారణం ఏంటంటే ఏది చెబితే అది చేశాడు. దేశాన్ని విడిచిపెట్టేమంటే విడిచిపెట్టేశాడు, బంధువులు విడిచిపెట్టేమంటే విడిచిపెట్టేశాడు, తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టేమంటే విడిచిపెట్టేశాడు. నీకు పిల్లల్ని ఇస్తానంటే 25 సంవత్సరాల క్రితం దేవుడు 75 సంవత్సరాల క్రితం వాగ్దానం చేశాడు. 25 సంవత్సరాల క్రితం దేవుని వైపే చూశాడు. చూసిన తర్వాత కుమారుని ఇస్తే ఆ కుమారుని ఏమంటున్నాడంటే నాకు మరలా ఖడ్గం తీసుకుని బలిచ్చే అంటున్నాడండి. ఇదేం దేవుడండి బాబు, ఇదేం దేవుడండి అని అనుకోలేదు. కానీ దేవుణ్ణి అలా నమ్మాడండి. అది నమ్మటం అంటే, అది విధేయత అంటే. విధేయత అంటే ఏంటంటే వినటము, వినటం అంటే ఏంటంటే చేయటము. మనం ఎవరన్నా ఒరే బాబు ఇటురా ఇటురా, ఇది అక్కడికి వెళ్ళి తెచ్చిపెట్టరు అన్నామంటే ఆడి మాట అండి అంటారు. మోహన్ గారండి ఆడి మాట అండి, మాట విన్నాడు కదా అంటే వినడంటే ఏంటంటే చేయడు. చేయకపోవటంలో ఏమంటాం మనం, వినడు అంటాం అనమాట అండి. ఇంకొక వ్యక్తి చూద్దాం మనం. దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 2వ దినవృత్తాంతాల గ్రంథంలో ఒక వ్యక్తిని మనం చూద్దాం, ఒక రాజుగారిని చూద్దాం. విధేయత అవిధేయత అంటే ఏటో ఇక్కడ ఒక వ్యక్తిని చూద్దాం. ఆయన ఎవరంటే సిద్కియా. సిద్కియా అనే రాజు ఇక్కడ అంటున్నాడు. సిద్కియా 36:11 2వ దినవృత్తాంతాల గ్రంథం. సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు 21 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలిను. ఎన్ని సంవత్సరాలు అంటండి? 11 సంవత్సరాలండి. 11 సంవత్సరాలు ఏలిను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు. ఏంటి, పరిపాలన ఇచ్చినప్పటికీ, రాజ్యాధికారం ఇచ్చినప్పటికీ, రాజు అయినప్పటికీ కూడా ఏం చేస్తున్నాడు? చెడు నడక నడుస్తున్నాడు. ఈరోజున క్రైస్తవులు రక్షించి పాపములన్నిటినీ కూడా శుద్ధి చేసి దేవుని సన్నిధానంలోకి వచ్చి ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని తీసుకుంటూ దేవుని యొక్క వర్తమానం వింటూ ఉంటూ దేవుని మాట వినకుండా ఉన్నటువంటి వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారండి. ఈ సందేశం వినపడుతున్న మనందరికీ కూడా ఒక బుద్ధి కలగటానికి, దేవుడు మన మనోనేత్రాలు వెలిగించుకోవటానికి, ఒకవేళ అలా ఉన్నామేమో మనం. ఇక్కడ అలా ఉన్నటువంటి అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినకయు. అబ్బా, మాట వినలేదంటండి. ఒకటి, మాట వెనకయు తన్ని తాను తగ్గించుకొనకయు ఉండెను. మాట వినకపోతే ఏం రాదు? తగ్గింపు రాదు. ఎందులోనూ తగ్గో. ఈ మధ్య సినిమాలు వచ్చేసేయండి, తగ్గేదేలే అంటున్నాడు ప్రతి ఒక్కడు. ఆడవాళ్ళు అదే మాట, మగవాళ్ళు అదే మాట. క్రైస్తవులు అని చెప్పరు కానీ హృదయం నుండి అదే ఉంటుంది. తగ్గేదేలే. ఆడు చెప్పేస్తే మనం వినేయాలేంటి? మనకు తెలీదా? తగ్గేదేలే. ఈడు కూడా అలాగే ఉన్నాడు. ఈ సిద్కియా అనేటువంటి రాజు కూడా ఇర్మియా గారి ద్వారా ప్రవచిస్తే దేవుడు ఆ ప్రవచనాన్ని ఇతను ఏం చేస్తున్నాడంటే వింటలేదు. మాట వినకపోతంలో ఏమన్నది? తగ్గింపు రాదు. ఏం రాదు చెప్పండి? మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణం చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసిన. రెండోది ఏమొచ్చేసింది? తిరుగుబాటు వచ్చేసింది. అతడు మొండితనం వహించి, మళ్ళీ ఏమొచ్చేసింది? మొండితనం వహించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనసును కఠినపరుచుకుని. మళ్ళీ ఏమైపోయింది? దేవుని వైపు తిరగపోవటం సరికదా? మనసు ఏమైపోయిందంట? కఠినపరిచేసుకుంటామండి. ఎన్ని చెప్పు ప్రసంగాలు, ఎంత హెచ్చరిక చెయ్యి, ఎంత దేవుని మాట చదువు, హృదయం కఠినం చేసేసుకున్నాడు. అలా చేసేసుకున్నాడండి ఇతను. పరుచుకున్న అదిగాక యాజకులలోను జనుల్లోను అధిపతులకు వారు
అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకుని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులయందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి ఎద్దుకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. అబ్బా, దేవుడు ఎంత జాలి గలవాడండి. చెప్పండి, మారతాడేమో చెప్పండి. మన పిల్లలు ఎవరైనా పాడైపోయారు అనుకోండి, ఏమైనా కొంచెం చెప్పండి, ఆడికి కొంచెం చెప్పండి అమ్మా, ఆడు ఎక్కడైనా కనపడితే మా అబ్బాయికి ఎలా చెప్పండి, మా పిల్లడికి రెండు మాటలు చెప్పండి. ఒక దెబ్బ కొట్టినా పర్వాలేదు, నేనేమనుకోను. దేవుడు తన దూతల ద్వారా తన సేవకుల ద్వారా అంత కఠినముగా అంత కఠిన మనసుతోటి ఉన్నప్పటికీ కూడా, అపవిత్ర కార్యాలు చేస్తున్నప్పటికీ కూడా దేవుడు వర్తమానం చెబుతున్నాడు. చెబుతుంటే పెందలకాడలేసి పంపుచూ వచ్చినను. ఎప్పుడంట? పెందలకాడ సేవకులు ఎప్పుడు కూడా సువార్తకు పాపం వీధిలో ఉంటూ వెళ్ళిపోతూ ఉంటారండి. ఇంట్లో ఉన్నాయో లేదో, పిల్లలకు అనారోగ్యమో, భార్యకు బాగాలేదు, అసలు ఏమన్నా లేకపోయినా సువార్తకు వెళ్ళిపోయేవాడు చాలామంది ఉన్నారు. చర్చిల్లో, మందిరాల్లో, లేకపోతే బయట సభల్లో కూడా మీటింగ్స్ పెట్టేసి భోజనాలు పెట్టి వాళ్ళకి వినిపించాలి, దేవుని మాట వినిపించాలి. వస్తారండి, భోజనాలు చేస్తారండి, వందనాలు చెప్తారండి, మామూలుగా వెళ్ళిపోతారండి. అసలు దేవుని మాట అసలు ఇంత కూడా లోపలికి వెళ్ళదండి. వెళ్తే ఎంతమంది మారిపోతారండి. అందుకని అంటున్నాడు, వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు. ఏం చేస్తున్నారంటే మళ్ళీ ఎగతాళి. దేవుని సేవకులు అంటే ఎగతాళండి. ఈరోజు నేను మాట్లాడుతుంటే నీళ్లు కొట్టేస్తున్నారు, దవడ మీద కొట్టేస్తున్నారు. దౌర్భాగ్యులు, దరిద్రులండి. వాళ్ళు ఏమైనా అడుగుతున్నారండి? దేవుని మాట నీకు ఇష్టమైతే విను, లేకపోతే మానేయి. వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సౌఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చింది. ఎక్కడికి వస్తుంది? ఆయన జనుల మీదకి. నా పిల్లల్ని కొట్టగలను, నా పిల్లల్ని తిట్టగలను, నా పిల్లలకి ఏమన్నా శిక్షించగలను, బయట వాళ్ళు గొడవ నాకెందుకు? అందుకని ఆయన జనుల మీదకి ఎవరైతే నివారింప సౌఖ్యము కానీ అసలు నివారణ ఉండదండి. దేవుడు ఒకసారి కమిట్ అయ్యాడంటే నీ విషయంలో నువ్వు మారవని నీ రిజల్ట్ వచ్చేస్తుంది. నిన్నోసారి టెస్ట్ చేస్తే నీ రిపోర్ట్ చూస్తే నీవు మరణించే వరకు కూడా నీ రిపోర్ట్ ఏంటో వచ్చేస్తుందని, నా రిపోర్ట్ ఏంటో వచ్చేస్తుంది. ఈ స్థితిగా మారడని తెలిసిపోయిన తర్వాత బంధించి తీసుకువెళ్ళి తన కుమారుల ఎదుట 2 కళ్ళు తోడించేశాడండి దేవుడు. 2 కళ్ళు తోడించేస్తే చెరసాల్లో వేసాడండి. అంటే తన మైండ్లో తన కొడుకులు చూస్తుండగానే ఈ కళ్ళు తోడేయటంలో మొత్తం అంతా గుడ్డివాడైపోయి బ్రెయిన్ అంతా కూడా చీకటైపోయి ఇతని మైండ్ అంతా కూడా ఆ కొడుకుల మధ్యన ఇతను కళ్ళు తీసేయటం, రక్తం చిందుతాం. ఇదే ఉండి ఆ శిక్ష ఎంత భయంకరమో చూడండి. మీరేదో అనుకోవచ్చు, మనం ఏదో అనుకోవచ్చు, దేవుడు ఏం చేయడం అనుకోవచ్చు. ఎవరిని విడిచిపెట్టడండి. కేసీఆర్ ప్రభుత్వం ఏలుబడి చేసింది. ఏలుబడి చేసిన తర్వాత తన కుమార్తెని తిహార్ జైలుకి పంపేశారు. భయంకరంగా ఉంటుందండి ఆ జైలు, చాలా భయంకరం. దేవుడు మనకి చెబుతున్నప్పుడు, దేవుడు మనకి ఇస్తున్న ఆజ్ఞలను మాట వినకపోతే ఎన్నెన్నో చేస్తాం. హృదయం కఠినమైపోద్ది, తిరుగుబాటు చేసేస్తాం, దేవుని మాట వినం, తగ్గింపు ఉండదు. ఇవన్నీ క్రైస్తవ లక్షణాలండి. క్రైస్తవుడు సరి చేసుకోవాల్సిన లక్షణాలు. అంటే అవిధేయుడు అయిపోయాడు. ప్రజలు కూడా ఏమైపోతున్నారు చెప్పండి? అవిధేయులు అయిపోతున్నారు. అందుకని ఈ అవిధేయులైనటువంటి వారి గురించి గ్రంథము ఎలా చెబుతుంది అంటే, దేవుడికి ఏం కావాలంటే విధేయులుగా ఉన్నటువంటి వారు కావాలి. ఎవరు కావాలి? విధేయులుగా ఉన్నటువంటి వారు కావాలి. ఒకసారి మనం చూస్తే, మనం చదివాము ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఈ పాఠం. అందరూ కూడా చాలామంది ఈ పాఠం మీద ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము
5వ వచనంలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి. అంటే క్రీస్తు ప్రభు వారికి ఒక మనసు ఉంది, మనకు కూడా మనసు ఉంది లేదా? మనకు కూడా మనసు ఉందండి, మనకు కూడా హృదయం ఉందండి, మనకు కూడా తలంపులు ఉన్నాయండి. అదే దేహము యేసుప్రభు వారికి ఉందండి. ఆ యేసుప్రభు వారి గురించి చెబుతున్నాడండి గ్రంథకర్త. ఏమంటున్నాడంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయండి. ఏ స్వరూపం అంట? దేవుని స్వరూపము కలిగిన వాడయండి. అంటే మనం కూడా ఏ స్వరూపం? సతీష్ గారు, మనం కూడా ఏ స్వరూపం? దేవుని స్వరూపంతో చేశాడు. నరులను ఏ స్వరూపంతో చేశాడు? తన స్వరూపమందు నరులను చేశాడు. ఆదాము దేవుని స్వరూపం అంటాడు. అంటే స్వరూపం అంటే ఏంటి? స్వభావం. స్వరూపం అంటే ఏంటి? స్వభావం. అస్సలు ఈ మేనమామలా ఉన్నాడు రా. మేనమామకి మీసాలు ఉన్నాయి, గెడ్డాలు ఉన్నాయి, బోలు హెడ్ వచ్చేసింది. మరి పిల్లోడికి అసలు అదేమి లేదు. అంటే ఆడి లక్షణాలన్నీ, అతని లక్షణాలను ఇతను చేస్తాడు. ఆ స్వభావం ఇతనిలో ఉన్నది. అంటే ఇక్కడ దేవుని స్వరూపం అంటే ఏమన్నా చెప్పండి, మనకి ఏముండాలి? స్వభావం ఉండాలి. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి. మనం ఎలా పుట్టాం అంటే మనకు కూడా జ్ఞానం తెలియటానికి ఈ మాట చెబుతున్నాడు. చాలామంది అంటారండి మనుషుల పోలికగా పుట్టాడంటే మనుషుడు కాదండి ఆయన. మరెవరు? మరి నువ్వెలా కనిపిస్తున్నావా లోకానికి? దెయ్యంగా కనిపిస్తున్నావా ఏంటి? నేనెలా కనిపిస్తున్నాను? నేను మనుషులే. అంటే మనుషుల పోలికగా పుట్టి, అంటే మనుషుల పోలికలో ఉన్నాడు. కానీ స్వభావం మాత్రం ఏ స్వభావం ఉంది? దేవుని స్వభావం ఉంది. అందుకని అంటున్నాడు మనుషుల పోలికగా పుట్టి, చదవండి, దాసుని స్వరూపము ధరించుకుని తాను తానే రిక్తునిగా చేసుకునెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి, అదిగోండి మరణం పొందినంతగా. అనగా ఏ మరణం? మామూలు మరణం కాదండి. ఆయన గురించి ప్రవచనాలు ప్రవచించేశారండి. నీ గెడ్డం లాగుతారు, నీ ముఖం మీద ఉమ్మేస్తారు, నిన్ను సిలువు మీద చంపేస్తారు, నీ అరిచేతులతో కొడతారు, నిన్నెవరు ప్రేమించరు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క శ్రమల ద్వారా ఒకటి నేర్చుకున్నాడు. ఏంటది? విధేయత నేర్చుకున్నాడు. మనం ఎన్ని సంవత్సరాలున్నా విధేయత నేర్చుకోమండి. మనం ఎన్ని సంవత్సరాలున్నా వినయం నేర్చుకోమండి. ఎన్ని సంవత్సరాలున్నా విశ్వాస జీవితంలో కొనసాగమండి. ఆఖరికి చనిపోతామన్నా కూడా మార్పు ఉండదండి మనిషికి. అందుకని చెబుతుండే ఏమంటున్నాడంటే దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకునను. మరి ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే. అదండి ఏం చూపాడు? విధేయత చూపిన వాడే తను తాను తగ్గించు. విధేయత చూపాడు, నేర్చుకున్నాడు. దేని ద్వారాగా? శ్రమల ద్వారా నేర్చుకున్నాడు. శ్రమలు వస్తున్నాయంటే మనం ఏం చేస్తామంటే శ్రమలు వస్తున్నాయంటే విధేయత నేర్చుకోవాలి. నువ్వు విశ్వాసంలో బలపడాలి, వినయము రావాలి, తగ్గింపు రావాలి, దేవుని కార్యాల్లో మహింపరచడానికి చూడాలి. అప్పుడు ఈమె నా ప్రియకుమార్తె, అప్పుడు ఈమె నా ప్రియకుమారుడు, నేను ఆనందిస్తున్నాను అంటాడు దేవుడు. ఇక్కడ శిలువ మరణం పొందినంతగా విధేయత అంటే మనం చూసామండి. నోహు కాలంలో అవిధేయులైపోయారు, రాజులు కూడా ఏమైపోయారు? అవిధేయులైపోయారు. అబ్రహాము అవిధేయుడు అవ్వలేదండి. ఏమున్నా ఏమి లేకపోయినా ఏమయ్యాడు? దేవునికి విధేయత నేర్చుకున్నాడండి. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే
ఒకసారి హెస్కేల్ గ్రంథము చదవండి ఎవరైనా ఒకరు. హెస్కేల్ గ్రంథము 28వ అధ్యాయంలో ఒక రాజుగారి గురించి చెబుతున్నాడు. ఏమని? 28 మొదటి నుంచి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగ ప్రకటింపుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడివై దేవతనని తెలుగులో ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో స్మాల్ గాడ్ ఉంటుంది. అంటే ఇతను కూడా ఎలాగనుకుంటున్నాడు? దేవుణ్ణి, నేను కూడా దేవుణ్ణి. ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, ఆయనే దేవుడు. ఇంకా దేవుని యొక్క విధి విధానాలు ఆయనకి అక్కర్లే. ఒక మంత్రి ఉన్నాడు అనుకోండి, ఇంకా అతను చేసేదే కరెక్టు. చంపేసిన అతను ధర్మంగానే చంపేస్తానంటాడు, ఏది చేసినా న్యాయంగానే చేశానంటాడు. అంటే ఏ స్థానంలోకి వెళ్ళిపోయారు వీళ్ళు? దేవుని స్థానంలోకి వెళ్ళిపోయాడంటే అది తగ్గింపు లేదు, విధేయత లేదు. నేను ఒక దేవుడును, అలాంటి బాగుంటుంది. సముద్రము మధ్యను నేను ఆశ్రయుడై ఉన్నాను అని నువ్వు అనుకొనిచున్నావు. నేనింట్రా మంత్రిని, ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని, ఎమ్మెల్యేని, ఎంపీని, నేను ప్రెసిడెంట్ని, నాకేంటి అని ఒక అహంభావం వచ్చేసింది. యేసుప్రభు వారికి ఎంత ఇచ్చాడు దేవుడు? అధికారం అంతా ఇచ్చాడు. దెయ్యాలు ఆయన చూసి పారిపోతున్నాయి. దెయ్యాలు ఏమంటున్నాయి? దేవుడు అక్కడని నమ్ముతున్నావు. దెయ్యములు నమ్మి దెయ్యాలు ఏమని నమ్ముతున్నాయి? ఒకడు అంటున్నాయా, ముగ్గురు అంటున్నాయా? దెయ్యాన్ని తెలిసినట్టుగా కూడా ఈ రోజుని మనుషులకి అర్థం అవట్లేదు. అంటే దెయ్యాలు కూడా వణికిపోతున్నాయి. ఎమ్మెల్యేని చూసి, మంత్రి గారిని చూసి ఏ దెయ్యమైనా వణుకుతుందా? ఆడు వణికిపోతాడు. దెయ్యాన్ని చూసి ఈడు తావతులు కట్టించుకోవటానికి భూత వైద్యుల దగ్గరికి వెళ్ళిపోయి శాంతులు చేయించుకుని మంత్రాలు చేయించుకుంటాడు. అంత అధికారము కలిగిన యేసుక్రీస్తు ప్రభు వారు ఏమి నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకుంటున్నాడు. ఇది చేయమంటే చేస్తున్నాడు దేవుడు, ఇది మానేయమంటే మానేస్తున్నాడు. అబ్రహాము గారు ఇది చేయమంటే చేస్తున్నాడు, ఇది మానేయమంటే మానేస్తున్నాడు. సిద్ధిగా మానడా? ఆయన కూడా రాజ్యార్గం ఇచ్చాడు. ఇంకేమంటున్నాడు? చదమ్మా. నీవు దేవుడు కాక మానవుడు అయ్యుండి దేవునికి తగినంత అభిప్రాయము ఎలాగున్నాడంటే ఇతను కూడా దేవునికి కలిగినంత అభిప్రాయం. కొంత మన స్థితి మారేసరికి మనం ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోయామనుకోండి, దేవుడేంట్రా దేవుడు, ఎవడికాడే దేవుడు, నీకు నువ్వు దేవుడు, నాకు నేను దేవుడిని. దేవుడు కూడా కాపాడలేడు వీడిని. అంటే వీడేమైనా సరి తీసుకుంటే ఏమంటారు సినిమాల్లోనూ అలా అక్కడ డైలాగులు ఏమంటారు? దేవుడు కూడా నిన్ను, అయ్యో దేవుడు కూడా కాపాడలేడా? మా ఊర్లో ఒకడు ఉండేవాడండి. దేవుడు వాళ్ళకి పిల్లలు ఇవ్వలేదని దేవుడు కనిపిస్తూ గుద్దుకు చంపేస్తానని వాడు. దేవుడు కనిపిస్తే గుద్దుకు చంపుతాం కాదు, కనిపిస్తే వీడు చచ్చిపోతాడు. నన్ను చూసి నేనరుడు, అందుకు నీడు కనిపిస్తలేదు. ఈడేమంటున్నాడు? ఆయన కనిపిస్తే చంపేసేవాళ్ళు ఉన్నారండి, దేవుడిని చంపేసేవాళ్ళు ఉన్నారు. దేవుడు కూడా కాపాడలేనటువంటి అహంభావంగా ఉన్నటువంటి వారు ఉన్నారు. అందుకుని ఈ ఫిలిప్పీ పత్రికలో తను తగ్గించుకున్నాడు. అంత అధికారం ఇచ్చినా, అంత చేసినా, అన్ని శ్రమల్లోనూ, అన్ని ఇబ్బందుల్లోనూ, అన్ని శోధనలో కూడా ఆయన విధేయత చూపించాడు. ఏం చూపించాడు చెప్పండి? విధేయత చూపించాడు. ఇక్కడ మీకు ఒక అర్థం అవ్వాలంటే మరలా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, చూడండి, విడిచిపెట్టకూడని భాగ్యం అంటే విడిచిపెడితే ఏంటి?
ఏంటి విడిచిపెడితే? ఏంటి కిరణ్ చెప్పు, విడిచిపెడితే ఏంటి? విడిచిపెడితే ఏంటి? భాగ్యం. ఎవరు విడిచిపెట్టారు? ఆదాము విడిచిపెట్టేశాడు. అంటే మీరు దేవతలు అయిపోతారు, దేవుళ్ళు అయిపోతారు, మీ కన్నులు తెరవబడిపోతాయి, మీరు మంచి చెట్లు తెలిసిపోతుంది. ఎవరిని విడిచిపెడితే? అంటే దేవుని విడిచిపెడితే, అంటే అవిధేయత చూపిస్తే ఏమైపోతాం మనం? అంటే భాగ్యం, దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం. అంటే దేవుని విడిచిపెడితే దేవునితో సమానముగా అయిపోయాడు, గొప్పవాడు అయిపోయాడు. తూరు రాజు ఏమైపోయాడు? దేవునికి కలిగినంత అభిప్రాయం ఉందంటే దేవుడిని ఏం చేశాడు? ఇతను పక్కన పెట్టాడు. సిద్కియా ఏం చేశాడు? దేవుని ఆజ్ఞలు ఇర్మియా ద్వారాగా ప్రవశిస్తే నెబుకద్నెజరు రాజుకు లోబడి ఉండాలి ప్రపంచమంతా కూడా అని ఆయన ఎప్పుడైతే ప్రవశించాడో అతను చెబితే నేను దేవుని మాట వినవలసిన అవసరత నాకు లేదన్నాడు. అంటే ఏం చూపించాడు ఇతను? అవిధేయత చూపించాడు. చూడండి, రోమా రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదవండి. 5వ అధ్యాయం 19వ వచనం. ఏలయనగా మనిషిని, అదిగోండి మనిషిని, ఏ మనుషుడు? ఆదాము గురించి చెబుతాడు. ఆది కాండంలోని మొట్టమొదటి మానవుడు ఏం చేశాడు? అవిధేయత చూపించాడు. అంత అవిధేయత ఎందుకు చూపించాడంటే దేవుని విడిచిపెడితే భాగ్యవంతుడిగా ఉంటాను, గొప్పవాడిగా ఉంటాను అనుకున్నాడు. ఈరోజు కూడా క్రైస్తవ జీవితంలో అనుకుంటారు, వాక్యాన్ని విడిచిపెట్టేస్తారు, విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తారు, పరిశుద్ధతను విడిచిపెట్టేస్తారు, సహవాసాన్ని విడిచిపెట్టేస్తారు, ప్రార్థన విడిచిపెట్టేస్తారు. అంటే విడిచిపెడితే ఎలా ఉంటామని? గొప్పవారుగా ఉంటాం మనం. ఎలా పోయినా పర్వాలేదు, మనం ఏం చేయకపోయినా పర్వాలేదు మనం. అలాంటి వాళ్ళు ఈ ఆదాము అన్ని ఫలాలు ఇచ్చాడు, అన్ని పక్షులు ఇతని దగ్గరికి వచ్చేలా చేశాడు, అన్ని జంతువులు ఇతని దగ్గరికి వచ్చేలా చేశాడు. రారాజుగా ఏదైనా తోటలో అతన్ని ఒక రాజుగా నిర్ణయించాడు దేవుడు. చేస్తే ఇతను పడలేదు. అంటే ఆదాముకి వేసింది గేలం, కానీ పడలేదు. భార్య బలహీనమైన ఘటమని ఎంచి భార్యను వేసిందంతే. భార్య నేయగానే మరి తిన్నగానే ఈవిడ కోళ్ళు ఎందుకు ఎలగలేదంటే వాగ్దానం ఎవరితో చేశారు? ఆదాముతో చేశారు గనక ఆదాము దగ్గర కూడా వచ్చి తినిపించిన తర్వాత 7 కన్నులు తెరవబడ్డాయి. తెరవబడ్డాక కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వు దిగంబరం అని ఎవరు చెప్పారు? నేను తినవద్దన్న పండ్లు ఏమన్నా తిన్నావా అంటే తిన్నాను నాయన, నన్ను క్షమించండి అయిపోయింది. కోర్టులు ఈ రోజుని ఈ తప్పు చేశానని భార్య, ఈ తప్పు చేశానని భర్త, లేకపోతే ఇంటి పక్కన గొడవలు అయినప్పుడు నాదే తప్పండి అంటే ఆ ఫైల్ అప్పుడుతో అయిపోద్ది. పోలీస్ స్టేషన్లో కానీ కోర్టులో కానీ అంటారా? లాయర్ ఏమంటాడు తెలుసా? నువ్వు ఆడిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడదావు, నువ్వేమో ఒప్పు, అస్సలు చెప్పకు, నువ్వు నాకు తెలియదనే మాట చెప్పు, నేను లేననే మాట చెప్పు. ఆ కేసులు అలా వెళ్తానే ఉంటాయి. ఆదాము కేసు కూడా ఎలాగెళ్ళింది అంటే ఎందుకు ఆడు అవిధేయుడయ్యాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక, క్షమించండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 5:7 చదవండి, తర్వాత ఇక్కడికి రండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 5:7. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీకుడి, ఇటు క్రియల వలన దేవుని ఉగ్రత ఎవరి మీదకి? అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక అట్టి వారితో పాలివారై ఉండకడి. చూడండి, ఎవరి మీదకి వస్తుందంట దేవుని ఉగ్రత? అంటే ఆదాం మీదకి వచ్చిందంటే తోటలోంచి మెడపెట్టి గెంటేశాడంటే ఆదాం మమ్మల్ని ఏం చేశారు? వీళ్ళు తప్పు చేసిందేంటి? అవిధేయత. ఇప్పుడు చదవండి 2వ అధ్యాయము 9వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక. అది క్రియల వల్ల కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు, మరియు
వాటి యందు మనం నడుచుకున్న వల్లని. కొంచెం 2 నుంచి చదువు బాగుంటుంది. 2 మీరు వాటిని చేయుచు. ఈడెవరంట? వాయుమండల సంబంధమైన అధిపతిని. ఎవరినంట? వాయుమండల సంబంధం. వాయుమండలం అంటే ఏంటి? గాలి. గాలి మీద ధ్యాస ఉంచాలంట. ఇదేంటండి బాబు? దేని మీద ఉంచమంటాడో? గాలి మీద ధ్యాస ఉంచాలి. ఇటు అటు లాగే, ఈ ముక్కులోంచి లాగే, ఆ ముక్కులోంచి లాగే కనిపెట్టేసి కళ్ళు మూసుకుని ధ్యాస అంతా, జ్ఞానం అంతా దేని మీద ఉండాలి? గాలి మీద ఉండాలి. గాలిగడీడు అన్నట్టు, గాలెట్టింది ఆవిడికి అన్నట్టు. ఏమండి, శిరస ఆసనాలు బోళ్ళని ఆసనాలు. మత్స్యాసనం అంట, పక్షాసనం అంట, సర్పాసనం అంట, శవాసనం అంట. ఆసనాలన్నీ వేస్తావు. ఏయి, కాళ్ళు ఎరగదీసేయి, చేతులు ఎరగదీసేయి, మెళ్ళ మించి ఎలా తిప్పేయి, అప్పుడు హెల్దీగా ఉంటావు అంటున్నాడు. అలా ఏమి ఉండవండి. అలా ఉన్నా కానీ ఆడు పేషెంటే. ఆడు ముందర ఎలా ఉంటాడండి? ఎయిడ్స్ పేషెంట్, టీబీ పేషెంట్లా ఉంటాడు ఆడు. చూడండి మీరు. దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యం సజీవగలిగింది, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడుగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను, తలంపులను, హృదయం యొక్క ఆలోచనలను దూరుచు. అంటే ఎక్కడెక్కడ నీకు ప్రాబ్లమ్స్ ఉందో, ఎక్కడెక్కడ నీకు సాతానుగాడు ఉన్నాడో, ఆ అపవిత్రత అంతటిని కూడా, ఆలోచన అంతటిని కూడా, అవిధేయత అంతటిని కూడా ఏం చేస్తుంది? వాక్యం తీసేస్తుంది. వాక్యం చదవరండి, వాక్యం వినరండి, వాక్యం బ్రతకరండి, ఏం చేయరండి. అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? ఎవరు చదువుతున్నారు ఇది? మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా ఎవరినంట? అవిధేయులైన వారిని. ఎవడైతే అవిధేయుడిగా ఉంటాడో వాక్యం విని కూడా, ఎవరైతే అవిధేయురాలుగా ఉంటుందో వాక్యం విని కూడా, రక్షింపబడి కూడా వాళ్ళని ప్రేరేపిస్తుంది. ఆ పండు తినొద్దన్నాడా? తినేయి. ఎప్పుడైతే తినేసిందో, ఈడు తిండ కాబట్టి ఆవిడ చేత తినిపించేసింది. అవిధేయురాలు అవ్వ తినిపించగానే ఆవిడొచ్చేసి ఈడికి తినిపించేసింది. ఒకడికి ఎప్పుడైతే కుక్క గరిచిందో, పిచ్చి కుక్క, ఇంకొకటి గరిచాడంటే ఆడికి వచ్చేస్తుంది ర్యాబిస్ వ్యాధి. జాగ్రత్త కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి. శ్రమల ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ఏమి నేర్చుకున్నారు? విధేయత నేర్చుకున్నాడు. ఆ విధేయత ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? శిలువ మరణంలోకి కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. మొదటి మానవుని ఎత్తి చూపిస్తున్నాడు. 5 రోమా రాసిన పత్రికలు 5:19 చదవండి. యాలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ, ఒకడు అవిధేయత వల్ల అనేకులు ఏమైపోతున్నారు? అసలు సంఘం ఏంటో తెలియదు ఈవిడికి. మా నాన్న సంఘం అంటది, మా మామ సంఘం అంటాడు, మా అమ్మ సంఘం అంటది, మా తల్లి సంఘం అంట. మరి ఈ కర్మ ఏంటంటే పిల్ల సంఘాలా? ఏమండి, ఏ యేసుక్రీస్తునైతే చంపేశారో ఆ యేసుక్రీస్తుని చంపేసినటువంటి వాళ్ళు రోమన్ క్యాథలిక్ అని పెట్టేశారు. అందులోంచి వచ్చినటువంటి వాళ్ళు లూథరన్ సంఘం అని పెట్టేశారు. బైబిల్ నాకు బయలుపరిచిందని ఇంకొక అతను పెట్టేశాడు. అతనేం పెట్టాడు తెలుసండి? ఏ మనిషిని దూషించకూడదు, ఏ మనిషిని ద్వేషించకూడదు అంటే కంచేసేసుకున్నాడు. దేవా నాతో మాట్లాడు, నాకు కనిపించు. దేవుడేమన్నాడు? ఆయన ఎవరితోటి కూడా మాట్లాడనన్నాడు. ఏమన్నా నేను కనిపిస్తే ఏ మనుషుడు బ్రతకడన్నాడు. అంటే ఇతను ఏమంటున్నాడు? నన్ను చంపేయి, వాళ్ళు కూడా చంపేయి. మీ తప్పని అంటే ఏమన్నాడు? ఏ మనిషిని ద్వేషించకూడదు, దూషించకూడదు, కంచేసేసారంతే. ఎవరికి వాళ్ళు వేసేసారు. ఒకడు అవిధేయులు అయిపోయారు. మా మామండి చిన్నప్పటి నుంచి నుండి ఆ సంఘానికి వెళ్తుందండి, ఆత్మ వచ్చేస్తుందండి అక్కడికి అని వీళ్ళందరూ కూడా అక్కడికే పోతారు. అంటే ఒక మనుషుడు అవిధేయుడు అయిపోయాడంటే అందరూ కూడా ఏమైపోతారు?
ఆడి తాత ఏదో పట్టుకెళ్ళి అక్కడ ఏదో రాయకడ టెక్కాయ కొట్టాడు. ఎంటెక్ చదివినాడు, బీటెక్ చదివినాడు కూడా ఏం చేస్తాడు? సూర్య నమస్కారం చేయకూడదని ఆయనకి తెలుసున్నప్పటికీ కూడా వాడు కూడా చేస్తాడు. అవిధేయుడు అయిపోయాడు. సేవకుడు ఎప్పుడైతే అవిధేయుడు అయిపోయాడో సంఘం అంతా అవిధేయులు అయిపోతారు. కుటుంబంలో నువ్వు అవిధేయులు అయిపోయావు అనుకోండి, నీ పిల్లలు, నీ మనవలు, నీ అల్లుళ్ళు, నీ కూతుళ్ళు అందరూ అవిధేయులు అయిపోతారు. ఆదాము ఎప్పుడైతే అవిధేయుడు అయిపోయాడో ఇంకా ఆడి నుంచి వస్తున్న కుటుంబం అంతా కూడా ఏమైపోతున్నారు? అవిధేయులు అయిపోతున్నారు. చదవమ్మా రాజేశ్వరి. అలాగునే ఒకని విధేయత వలన అనేకులు ఎలాగంటండి? నీతిమంతులుగా చేయబడుదురు, మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ఏమి విస్తరించటానికి? అపరాధము విస్తరించటానికి ఏలుబడి చేయాలి మనం. యేసుక్రీస్తు ప్రభు వారికి ఎంత అధికారం ఇచ్చారంటే సర్వాధికారం ఇచ్చారు ఆయనకి. పరలోకమంది అధికారమే, భూమి మీద కూడా అధికారమే, పాతాళ లోకంలో కూడా, మృతుల లోకాన్ని కూడా అధికారమే. ఎందుకని ఇచ్చారు ఆయనకంతా? విధేయత చూపించాడు. ఏంటి విధేయత? స్థలంలో విధేయత. కుటుంబం ప్రేమించలేదు యేసుప్రభు వారిని, తమ్ముళ్ళు చెల్లెళ్ళు ప్రేమించలేదు యేసుప్రభు వారిని, రోమా ప్రభుత్వం ప్రేమించలేదు యేసుప్రభు వారిని, యోధా జాతి ప్రేమించలేదు యేసుప్రభు వారిని, ఎవరూ ప్రేమించలేదు. అందరూ ద్వేషించడమే. కానీ తండ్రిని పని చేస్తున్నాడు. ఎంతమంది ద్వేషించినా, ఎంతమంది కాదన్నా, ఎంతమంది చేదరించుకున్నా విధేయత చూపిస్తున్నాడు తండ్రి అయిన దేవునికి. అందుకనే ఆయన గురించి ముగించుకుందాం. 2వ అధ్యాయము 9వ వచనంలో, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు. ఎలా ఒప్పుకోమంటున్నాడు? ప్రభు అనే దేవుడేనా? ప్రతివాడుని యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకోవాలని రాయలేదు. యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఎవరు ఒప్పుకుని ఉంటాడో వాడు లోకమును జయించిన వాడు. లోకాన్ని ఏం చేసినట్టంట? ఏమని ఒప్పుకుంటే? దేవుని కుమారుడని. చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు మరి ఎవడు? అంటే యేసుక్రీస్తుని దేవుని కుమారుడని ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు దేవుడి కుమారుడు, దేవుడండి అంటే మరి మనము కూడా దేవుని కుమారులమే. ఆదాము కూడా దేవుని కుమారుడే. కుమారులు అంటే ఏంటంటే వారసత్వము, అధికారము. ఇక్కడ పరలోకమందు కానీ, భూమి అందు కానీ, దేని ఎందుకు కూడా ఏంటంటే ఈయనకేముందంట? అధికారం ఉందంటండి. ఏం అధికారము? సర్వాధికారం ఉంది ఈయనకి. ఎందుకని ఉంది? శ్రమల్లో శరీరాన్ని ధరించుకున్నప్పుడు కన్నీళ్ళు ప్రార్థన ఉంది. ఇంకేముంది ఆయనకి? భయభక్తులు ఉంది. ఇంకేముంది ఆయనకి? దేవుని కుమారుడై ఉండి కూడా దేవుని పట్ల ఆయనకి ఏముందంటే విధేయత. ఆ విధేయత నేర్చుకున్నాడట. శ్రమల్లో ఏం నేర్చుకున్నాడు? మన శ్రమల్లో ఏం నేర్చుకుంటాం? శ్రమల్లో ఉన్నా పారిపోతాం, విధేయత చూపించాం. ఐశ్వర్యంలో ఉన్నా విధేయత చూపించాం. లేక ఒక ఉన్నతంగా అయ్యారనుకోండి, ఈ బైబిల్ చదవరు, ప్రార్థన చేయరు, సంఘానికి రారు, సంఘానికి ఏం పట్టించుకోరండి. యేసుక్రీస్తు ప్రభువారు అంత అధికారము, అంత గొప్పవారుగా చేసి అంత అధికారం ఇచ్చారు. ఈ రోజుని ప్రభుత్వాలన్నీ కూడా ఉన్నాయి. భయపడిపోతున్నారు. ఆ ప్రభుత్వం మనల్ని ఏం చేస్తుందని, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని కాదండి. అధికారం ఉన్నవాడి పైన ఇంకొక అధికారి ఉంటాడని ఉందా గ్రంథం? ఈ అధికారి పైన, ఎస్సీ గారి పైన ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పైన ఇంకొక ఆయన ఉన్నాడు, మంత్రి గారి పైన ఇంకొక ఉన్నాడు, ఎమ్మెల్యే పైన ఇంకొక ఆయన ఉన్నాడు, ప్రధానమంత్రి ఉన్నాడు, ప్రధానమంత్రి పైన దేశ, ప్రపంచ, ఇండియా అధికారుల పైన కూడా ఒక అధికారి ఉన్నాడు. ఆయనే సర్వాధికారం ఇచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు.
అలాంటి అధికారము కలిగిన సంఘం అనే రాజ్యంలో నువ్వు ఒక సభ్యుడిగా, ఒక సభ్యురాలుగా ఉన్నావంటే నువ్వు ఏలుబడి చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తే ఉంటాడు దేవుడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. నమ్మకమైన సాక్షియు మృతుల్లో నుండి ఆది సంబూతుడిగా లేచిన వాడును, అదిగోండి భూపతులకు అధిపతి. భూమి మీద ఎవడైనా అధిపతి ఉన్నాడా? భూపతి ఉన్నాడా ఎవడైనా? అమెరికాలో కానీ, ఇంగ్లాండ్లో కానీ, రష్యాలో కానీ, ఇండియాలో కానీ, నీ ఇంటి పక్కన కానీ ఎవడైనా భూపతి ఉన్నాడంటే వాడి పైన ఎవరు? యేసుక్రీస్తు అధిపతి. ఆ అధిపతి ఉన్న రాజ్యములో సభ్యురాలు నువ్వు ప్రార్థన చేస్తే ప్రభుత్వాలు గడగడ వణుకుతాయి. నీకు హాని చేస్తుంటే దేవుడు చర్య తీసుకుంటాడు. రాజులను నిలబెట్టడానికి, రాజులను త్రోసివేయటానికి ఆయనకి అధికారం ఉంది. ఏమండి, మనం ఏం చూపించాలి? విధేయత నేర్చుకోవాలి. ఆ విధేయత నేర్చుకుంటే ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు ఆనందిస్తాను. మీ అందరికీ వందనాలు.